మన చుట్టూ ఎలాంటి స్టేజ్లో సరే తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలాంటివైతే మనకి ఓరల్ క్యాన్సర్కి కారణమైనటువంటి ధూమపానం కానివ్వండి, లేకపోతే ఈ తంబాకు ఇలాంటి చేయడం ఇవన్నీ కూడా చేతిలో మనకు తెచ్చుకుంటూ అవుతుంది. సో దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటు ఉన్నవాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంత మించినటువంటి ఏం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అది నీ ఒక్కరితోనే పోదు, నీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారో అంతమంది కూడాను ఆ బాధకు గురి అవుతారు. అలాంటి అవకాశాలు రాకూడదు. ఇది నీకు ఒక్కరితో గురించే కాదు. సో నీకు అది సుఖాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ అది తెలియకుండా నేను నరక కూపంలోకి నెడుతుంది. నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు సెన్సస్ ప్రకారం ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కొత్త కేసులు 14 లక్షల మంది ఈ బారిన పడుతున్నారన్నది తెలిస్తే నాకు చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఆ లెక్కను చూసుకుంటే ప్రతి రోజు 4,000 మంది, ప్రతి గంట 170 మంది, అలాగే ప్రతి నిమిషం ముగ్గురికి ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారంటే కనుక ఎంత ప్రమాదకరంగా ఉందంటే 2040 వచ్చేసరికి దాదాపు 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడతారు. ఇదన్నీ అవాయిడ్ చేయాలంటే అది ఎక్కడో లేదు. ఎలాగైతే మనం పోలియో అనేది ఎలాగా ఒక దీక్షలాగా, ఒక కంకణలాగా మనం దాన్ని అవాయిడ్ చేయగలిగామో, పూర్వకాలం అయితే కనుక మసూచి అనేది ఎలాగ అవాయిడ్ చేయగలిగామో, ఈ క్యాన్సర్ని కూడా దాదాపుగా మనం దూరం చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. దానికోసం ప్రతి ఒక్కళ్ళు కంకణబద్ధులై ఇది రాకుండా చేసుకోవడానికి మీ చేతుల్లో ఉంది. మీ బాడీని మీరు వినండి. కాబట్టి మా బాడీ చెప్పిన దాని ప్రకారం వెళ్ళండి. అవకాశం ఉన్నవాళ్ళు ఎర్లీగా దీనికి కావాల్సిన టెస్టులు చేయించుకోండి. అది పిఎస్ఏ కానివ్వండి, అల్ట్రాసౌండ్ ద్వారా కానివ్వండి, లంగ్ సంబంధించి కానివ్వండి, ఇట్లా ఎన్నో ఉన్నాయి అవకాశాలు. అవన్నీ మీరు తెలియగలిగితే అబండెంట్గా అన్ని చోట ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రకంగా మీరు తెలుసుకుని దాన్ని ఆచరించి దీన్ని అవాయిడ్ చేయగలిగితే అది మీరే కాదు మీ కుటుంబం అందరినీ కూడా హ్యాపీగా ఉంచిన వాళ్ళు అవుతారు.